మీకు 15,000, మీకు 15,000, మీకు 15,000, మీకు 15,000, మీకు 18,000. అమ్మ నీకు కూడా 18,000. కూటమి ప్రభుత్వం ఎలా ఉంది? ముందుగా అందరికీ నమస్కారం. మాది పిఠాపురం నియోజకవర్గం, పిఠాపురం మండలం, ఇసుకపల్లి గ్రామం అండి మాది. కూటమి ప్రభుత్వం చాలా బాగా చేస్తుందండి. ముందు 2014లో అడిగట్టుగానే వైజాగ్ పోయింది. ఇప్పుడు 2019 మళ్ళీ 23లో అడిగట్టుగానే విజయవాడ మునిగిపోయింది అనుకున్నాం. కాదు చాలా తప్పండి అది. ఇక్కడ మా నియోజకవర్గం పోయిందండి. మేము పుట్టినప్పటి నుంచి ఎప్పుడు ఈ నియోజకవర్గం మొదలు మాకు తెలియదు. మరి ఆయన నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు, గెలిచారు, డిప్యూటీ సీఎం గా ఉన్నారు, 4 మంత్రి పదవులు తీసుకున్నారు. మీకు అందుబాటులో ఉంటానని ఎన్నికల ముందు చెప్పారు. మీకు అందుబాటులో ఇప్పుడు లేరా? ఆయన నాకు తెలిసి ఎలక్షన్ లో కూడా సరిగా చూడలేదండి. గెలిచాక ఒకసారి కూడా ఈ నియోజకవర్గంలోకి రాలేదు. ప్రజల సమస్యలు కూడా ఏం పట్టించుకోలేదు. ఇక్కడ అందుబాటులోనే ఉంది. ఎందుకంటే జనాలు ఎవరు అడిగినా చెప్తూ కొడతానన్నారు. చెప్తూ కొడతానన్నారు. జనాలకు అందుబాటులో లేరు. ఆయన పదవులు ఒకటే తీసుకున్నారు తప్ప జనాలకి ఏం కావాలో ఆయన ఏం చేయలేదా? ఏమన్నా అంటే మీకు 15,000, 15,000, 15,000, 18,000 అది ఒకటే చెప్తున్నారు. లేదా 3 బండ్లు ఇస్తానంట. 15,000, 18,000 ఇచ్చారా? ఏమి ఇవ్వలేదండి. డేటా దొరకలేదంటండి. వచ్చి సంవత్సరం వేస్తారంట. వచ్చి సంవత్సరం లోకేష్ గారు చెప్తున్నారు కదా, డేటా మాకు తెలియడం లేదు, వచ్చి సంవత్సరం వేస్తామన్నారు. 3 బండ్లు ఇస్తామన్నారు ఎలక్షన్ లో. మొన్న ఎవరో నాదెండ్ల మనోహర్ గారు బండ్లు ఇవ్వడం లేదని కూడా ఆయన అసెంబ్లీలో చెప్పడం జరిగింది. వచ్చి 3 నెలలు పైగా అవుతుంది. అప్పుడే అయిపోవాలంటే ఎలా అయిపోద్ది? మనం మంచి చేయాలనుకుంటే 1 నిమిషం చాలండి ప్రజలకి. గతంలో జగన్ గారు అలా చేశారంటారా, లేకపోతే టైం ఏమైనా పొడిగించుకున్నారా? అన్నారా? జగన్ గారు ఇచ్చిన మాట ఎప్పుడు కూడా తప్పలేదు. ఆయన వంశం అలాంటిది. మాట ఇచ్చానంటే ఆ మాట నిలబెట్టుకోవాలా, లేకపోతే మాట ఇవ్వననే ఎప్పుడు చెప్పేవారు జగన్ గారు. ప్రజలందరికీ కూడా ఈ 3 నెలలు కాదండి, 3 రోజులకే ఈ కూటమి ప్రభుత్వం ఎలాంటిదో ప్రజలందరికీ అర్థమైంది. 3 నెలలకి అర్థమైపోయింది. 3 రోజులకి అర్థమైపోయింది. అర్థమైంది. మరి ఆయన పనులు చేస్తాను, దీన్ని సింగపూర్ చేస్తాను, సింగపూర్ మించిగా ప్రపంచంలోనే ఇది ఒక రాష్ట్రంగా పిఠాపురం నియోజకవర్గాన్ని చేస్తానన్నారు కదా, చేయరంటారా? చేస్తారండి. అమరావతిలో బోట్లతో సింగపూర్ లో తిరిగినట్టు తిరుగుతున్నారండి. ఇంక చేసేది ఏమీ లేదండి. సింగపూర్ అంటారు. మీరు ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు ప్రతిపక్ష అధికార పక్షం మీద. అయితే గతంలో జగన్ అన్న కాలనీ ఇచ్చారు, మునిగిపోయిందని వర్మ గారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆరోపిస్తున్నారు. దానిపై మీ స్పందన? అమరావతి నేను ఇప్పుడు రాజధాని చేస్తానన్నారు, అక్కడ మునిగిపోలేదండి. అమరావతిలో బోట్ల మీద తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. జగనన్న కాలనీ ఏముందండి, ప్రతి పేదవాడు ఒక ఇంట్లో సొంత ఇంట్లో బ్రతకాలని సంకల్పంతో అంతే అండి. ఆయన ఆల్రెడీ చాలా 90% పనులన్నీ పూర్తి చేశారు. మిగిలిన 10% ఓన్లీ రోడ్లు, డ్రైన్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. జగన్ గారు అధికారంలోకి వస్తే ఆ పనులు కూడా అయిపోను. అమరావతి మునిగిపోతుంది అంటున్నారు. అమరావతి రాజధానిగా పనికిరాదంటారా మీరు? ఎందుకండి పనికొస్తుంది. బోట్ల మీద అందరం టూర్లకు వెళ్ళి టూర్లకు రావడానికి పనికొస్తుంది. సముద్రం ఒక నది కింద పనికొస్తుంది, కానీ అది రాజధానిగా పనికిరాదంటారు. పనికిరాదండి. ఎందుకంటే విజయవాడ మునిగిపోవడానికి కారణం కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారు. కరకట్లో ఉన్న ఆయన ఇల్లు, సొంత ఇల్లు మునిగిపోకూడదని గేట్లు ఎత్తి విజయవాడ మీదకి నీరు వదిలి 60 మంది ప్రాణాలనే ఆయన పొట్టను పెట్టుకున్నారండి. వరద వస్తుందని ఆయనకు ముందుగా ఇన్ఫర్మేషన్ వచ్చి ఏ విధమైన సమాచారం ప్రజలకు అందించకుండా విజయవాడ మునిగిపోయినా ఏమీ చేయలేదు. సహాయ కార్యక్రమాలు కూడా ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. అక్కడ ప్రజలు చాలా బాధపడుతుంటే జగన్ గారు వెళ్ళి వాళ్ళందరినీ పరామర్శించారు. ఈ రోజు కృష్ణలంక అనే ఒక గోడ కట్టి ఉండకపోతే కృష్ణలంక అనే ప్రాంతం కూడా విజయవాడలో కనుమరుగైపోయిందండి. జగన్ గారు ప్రభుత్వం ఏంటో ప్రజలందరికీ తెలుసు. త్వరలోనే మరి ఇన్ని తెలిసిన మీరు ఎందుకు జగన్ గారికి ఓటు వేయలేదు? మేము ఖచ్చితంగా జగన్ గారికే ఓటేసాం. మేమే కాదు, ప్రతి ఒక్కరూ ఓటేశారు. ఏమి జరిగిందన్నది పైన ఆ దేవుడికి తెలుసు, కింద ఉన్న జనాలందరికీ తెలుసు. ఈ కూటమి ప్రభుత్వాన్ని అతి త్వరలోనే ప్రజలందరూ కూడా చెప్పుతో కొట్టే పరిస్థితి రాబోతుంది. చివరిగా ఏంటంటే మీకు 15,000, మీకు 15,000, మీకు 15,000, మీకు 15,000, మీకు 18,000. అమ్మ నీకు కూడా 18,000 అమ్మ. జై జగన్. మా రూపాయలు ఇంకా చంటి పిల్లలకి అమౌంట్ అది కూడా ఇవ్వలేదు. జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తా అన్నారు, అందుకని మీరు లేడీస్ హాస్పిటల్ కొందరు వేసారు అనుకున్నాం. ఇంకా ఏమీ లేదు బాబు, లేదండి. జగన్ గారు బాగా చేశారు, మీకు చేశారండి బాబు, చేశారు. బాగా చేశాడు. తెలియదండి, తెలియదు మరి, మాకు తెలియదండి బాబు. ఊర్లో ఏం సమస్యలు ఉన్నాయంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మగవాళ్ళకి ఏమీ లేవండి, పనులు లేవు. ఆడవాళ్ళు కూడా ఇబ్బందిగా ఉంటుంది, పనులు గట్ల లేవండి.
ఆయన పరిపాలన బాగుండేదండి మాకు, ఆ, చాలా బాగుండేదండి. మన జగన్ పరిపాలన బాగుండేదండి. ఇప్పుడైతే మాకు పవన్ కళ్యాణ్ గెలిచారు కానీ మా ఊరు చూడడానికి కూడా రాలేదండి. పరిపాలన మేము గెలిపించలేదండి, మాకు ఓటు పడేలా మేము ఎవరు ఓట్లు వేయలేదండి. మేము పవన్ కళ్యాణ్కి ఓట్లు వేయలేదండి, జగన్ గారికే ఓట్లు వేస్తాం మేము. అంటే మీకు ఓట్లు వేయలేదని పనులు చేయట్లేదు అంటారా ఏంటి? ఏమండి అవన్నీ మాకేం తెలియదండి, అవన్నీ మీకే తెలియాలి. అంతే మరి. మేము పక్క జగన్కి వేసామండి, మేము పవన్ కళ్యాణ్ ఓటు వేయలేదు. చెప్పమ్మా, జగన్ గారు మీ దగ్గర జగన్కే వేసామండి, అన్ని జగన్కే వేసామండి. మీరందరూ జగన్ వేసారు, వేసామండి. కానీ జగన్ గారిని ఎందుకు ఓడించారు? మేము అమ్మ ఏడు అయితే వేసాం కానీ మాకేం తెలుసండి. మరి ఓట్లు ఏమయ్యాయి అంటారు? ఏమైపోయాయి మాకు తెలియదండి, ఓట్లు ఏమైపోయి మాకు తెలియదండి. పెట్టిదాకా ఉండాలి కదా, గిన్నెలో పెట్టారు మరి తినేదాకా చెప్పాలి కదా. మేము వేసాం, వాళ్ళు ఏం చేశారో మాకు తెలియదు, అంతే అండి. చెప్పండి అమ్మా, మీకు సమస్యలు మీరు. ఆ జాబు లేదు, ఏమీ లేదండి, అలాగే ఉన్నాను. కూలి పని చేసి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు, ఇచ్చారా మీకు? బాబు 20 లక్షల ఉద్యోగాలు ఏమీ లేవు, ఏమీ లేవు. ఇప్పటికి ఇంకా ఆయన బాగా కాపాడలేదు బాబు. ఇదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు తీవ్రంగా జగన్ మీద విమర్శించారు, రేట్లు పెంచేస్తున్నారని. మేము రేట్లు తగ్గిస్తాం, మేము వస్తేనన్నారు. ఏం చెప్పలేదండి, ఏం తగ్గిస్తారంటారా? తగ్గించండి, పెంచుతున్నారండి. ఆ, పెంచుతారండి. తగ్గించే ఉద్దేశం ఉంటే ఎప్పుడో తగ్గించారండి, ఇంకా తగ్గించరండి. మందు కూడా తగ్గిస్తారన్నారు కదా. మందు తగ్గించారండి, మగవాళ్ళకి ఉపయోగించుకున్నారండి, మందు తగ్గించారు. అది మాత్రం బీర్ రేట్ తగ్గించారంటండి. మందు తగ్గించడం వల్ల ఎక్కువ తాగుతారంటారా? ఎక్కువ తాగుతారండి, తాగేసి మరి ఇంట్లో ఆడని కొట్టాలి కదండి. అది మందు అయితే తగ్గించారు, ఇంట్లో పెళ్ళాన్ని కొట్టాలి కదండి. మందు తగ్గిస్తే మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. పెడతారండి. పవన్ కళ్యాణ్ వచ్చిన మాకే ఇబ్బందిగా ఉందండి, ఆడవాళ్ళకి ఇబ్బందిగా ఉందండి. చంద్రబాబు వద్దండి బాబు, మాకు జగనే కావాలండి. జగన్ ఎవరు తీసి పారేయమంటారు? చంద్రబాబు మేము తీసి పారేయం, మీరు ఓటు వద్దండి బాబు, జగన్ గెలిస్తేనే బాగుంటుందండి. మరి జగన్కి ఎందుకు ఓట్లు ఏం లేదండి, మాకు వచ్చినా మా జగన్ బాబే కావాలండి బాగాని. జగన్కి ఓటేసావా? వేసామండి బాబు, ఎందుకు వెళ్ళలేదు? డబ్బులు అంతా వేసారండి, ఎవరు కూడా మానలేదండి. ఏదో మోసం చేశారండి, జరిగింది. మోసం చేసి గెలకని చేశారు. ఏడు చేసామండి మేము, గెలలేదండి. అన్నాలు కూడా తెల్లదండి బాబు, నిజంగా చెప్తాను కదా, ఏడు చేసామండి, తెల్లది ఏడు చేసామండి. ఆడమ్మగా మీకున్న సమస్యలు ఏంటండి? మాకున్న సంవత్సరాలు అంటే ఇప్పుడు చేడు వెళ్ళిపోండి, ఎవడు వచ్చి మాట్లాడినాడు ఎవడు కాపాడు, మాకు ఏమి ఇచ్చినాడు కాపాడు, మాకు ఏమి ఇచ్చినాడు కాపాడు. ఏం చేస్తారన్నా 18 వేసిన 18 కూడా చంద్రబాబు నాయుడు రాని లేదు, మాకు అమ్మవారు రాలేదు, కుర్రాళ్ళకి 18 రాని లేదండి. మరి మాకు స్కూల్ యూనిఫామ్ కూడా జగన్ ఇచ్చిందండి. మీకు ఇప్పుడు స్కూల్లో మీకు అన్ని విధాలుగా బాగుంటుందా? జగన్ గారు ఉన్నప్పుడు బాగుందా? జగన్ గారు ఉన్నప్పుడే బాగుందండి, ఇప్పుడు ఫుడ్ కూడా బాగుంటలేదండి. ఏదో అయిపోయాదని మేము జగన్ గారికి వేసామండి, దేవుడి సాక్షి కానీ మీరు అందరూ జగన్కి వేసామండి. ఇద్దరు పిల్లలతో ఉన్నామండి, జగన్కి వేసామండి. తెలియదు జగన్కి వేసాం, మా 18 రాలేదు, మాకున్న కిల్లి లేదు, జగన్కి వేసామండి. చంద్రబాబు నాయుడు ఒక్కేసాడండి 18 చెల్లిని పింఛని అన్నారు, మగవాడు పింఛని రాలేదు. ఏపీ అప్పులు నారాయణ రెడ్డి గారు సర్వతోడు అన్ని ధైర్యంతో మేము బ్రతుకున్నాం తప్పించండి. ఉన్న ఒక ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం అన్న పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి. పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా, ఈ పవన్ కళ్యాణ్ గారు మనిషి అన్న ఊర్లు ఒకరు కనిపించలేదండి. ఓ మండల నాయకుడు కానీ, ఓ రాష్ట్ర నాయకుడు కానీ, డిప్యూటీ పవన్ కళ్యాణ్ కానీ కనీసం కనిపించలేదండి మాకు ఎవరు వచ్చి. అదండి.